ఉదయాన్నే లేస్తూనే అత్తయ్య సుప్రభాతం. ఏంటి బారెడు పొద్దెక్కినా లేవకుండా ముసుగుదాన్ని పడుకున్నావంటూ. అత్త మాట వినగానే ఉలుక్కుపడి లేచి గబగబా బాత్రూంలోకి పరిగెత్తి చకచకా స్నానం చేసి అత్తయ్య మెప్పు పొందుదామని వాకిళ్లు కడిగి కల్లాపు చల్లి చక్కటి చుక్కల ముగ్గు పక్కింటి వాకిలి దగ్గర వరకు వేసి తులసి కోటకు పూజ చేసి వచ్చిరాని పాటలు పాడి హారతిద్దామని అత్తయ్య దగ్గరికి వెళ్తే బాగా ముస్తాబవ్వి టీవీ చూస్తున్న అత్త దగ్గరికి వెళ్లి హారతిస్తే చక్కగా తీసుకొని వెంటనే వంటింట్లోకి వెళ్లి పెసరట్టు వేయమని ఆర్డర్ వేస్తే చేసేది ఏమీ లేక అత్తని మెప్పించడమే పనిగా పెట్టుకునే నేను పెసరట్టుతో పాటు కమ్మటి చట్నీ చేద్దామని పల్లీలు టమాటా పుదీనాతో ఒక రుచికరమైన చట్నీ చేసి పెడితే అబ్బబ్బా సూపర్ అంటూ లొట్టలేసుకుంటూ తింటున్న అత్తను చూసి బిందాస్ అవ్వి హమ్మయ్య ఈరోజు పొద్దున్నే అత్త మెప్పు పొందా అని రిలాక్స్ అయిపోయా. పొద్దున్నే పెసరట్టుతో అత్త మనసు గెలిసానంటూ డాన్స్లు వేసుకున్నానులేండి మనసులో.